నేర్పించే వీడియోలు, ఫొటోస్ అన్నీ కూడా ఏంటంటే వైరల్ అయినాయండి ప్రపంచం మొత్తం. ఆ విధంగా ఏంటంటే ఈ వీడియోలు ఇవన్నీ కూడా ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూడడం జరిగిందనమాట. ఆయన చూసి ఏంటంటే అది ఈ కొత్త స్టైల్ నేను నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మార్షల్ ఆర్టిస్ట్, ఆయన బ్లాక్ బెల్ట్, ఒక మార్షల్ ఆర్ట్లో ఒక పవర్ఫుల్ వ్యక్తి అనమాట ఆయన. అందుకే ఆయన సినిమాల్లో కూడా మార్షల్ ఆర్ట్ అనేది బాగా ప్రత్యేకంగా చూపిస్తారనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఆయన నన్ను ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. నాకు నేర్పిస్తారా అని అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను ఏంటంటే ఓకే నేర్పిస్తాను, ఎందుకంటే నేను ఒక మార్షల్ ఆర్ట్ మాస్టర్ కాబట్టి అందరికి నేర్పించాలని దోహదపడతాను అనమాట. దానిలో భాగం ఏంటంటే అంటే ఒక పవర్ స్టార్ రేంజ్ వాళ్ళు మన ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని అడిగినప్పుడు నేను ఓకే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మార్షల్ ఆర్ట్ని నేర్పడం జరిగిందనమాట. ఈ వుడెన్ డమ్మీలో నేర్చుకోవడానికి ఆయన ఎంతో శ్రద్ధగా, అంటే ఆయన ఏం చెప్తారంటే మెయిన్గా చూసినట్లయితే నిత్యం అంటే ఆయన రకరకాల స్టైల్స్ రకరకాలుగా కొన్ని సంవత్సరాలుగా నేర్చుకోవడం జరిగింది ఈ మార్షల్ ఆర్ట్ అనమాట. ఇంకా అభివృద్ధి అంటే ఇంకా కొత్తగా నేర్చుకోవాలి అంటే నేర్చుకున్న టెక్నిక్స్. ఆయన చిన్నప్పటి నుంచే అసలు మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టి పెట్టి నేర్చుకున్నాడు కదా. మీరు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటారు ఆయన దగ్గర ఏంటంటే మ్యాక్సిమం ఆయన ఏంటంటే ఆయనకున్న స్కెడ్యూల్ ప్రకారం ఆయన పార్టీ విషయంలో కానీ సినిమాల్లో కానీ బిజీగా ఉంటారు కాబట్టి ఆయన ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ఈ స్టైల్లో నాకు చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ నేర్పించండి అని అడిగడం జరిగింది. దానిలో భాగం ఏంటంటే నేను ఆయన ఇంకా ఫర్దర్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఆయనకు ఉన్న స్కెడ్యూల్ ఏంటంటే ఆయన కొంచెం టెక్నిక్స్ ఇంకా ముందుకు ఏంటంటే మొత్తం నేర్చుకుంటానని చెప్పడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఏంటంటే దీనిలో ఒక బేసిక్ నుంచి మీడియం లెవెల్ నేర్పడం జరిగిందనమాట. కొన్ని అంతే ఎక్కువసేపు నేర్పించడం. దానిలో భాగంగా ఆయన నేర్చుకునే విధానం కానివ్వండి, ఆయన ఉన్న నడవడిక అన్ని విధాలుగా ఏంటంటే ఒక కొత్త విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటారో ఆ విధంగా ఆయన ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరిగింది సార్.